అదే పని ఒక దొంగ చేస్తే వాడు బందిపోటు, వాడిది దోపిడీ అంటారు. అవునా? నీ ఉపన్యాసం వినడానికి జైల్లో ఖైదీలు చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. ఆగండి. నన్ను అరెస్ట్ చేసే ముందు వెళ్ళి ఆ మంత్రి గారిని అరెస్ట్ చేయండి. ఆయన ఏ నేరం చేయలేదు. చాలా పెద్ద నేరం చేశాడన్న సాక్ష్యం నా దగ్గర ఉంది. నేను కాజేసింది మంత్రి గారి గొలుసు కాదు, పర్స్. నేను కాజేసిన ఈ పర్సులో ఉన్న డబ్బు 5,000. ఎన్నికల వాగ్దానాలతో గొంతు తడుపుకునే ప్రజలకు ప్రభుత్వం చేయలేని పనిని ఒక దొంగగా నేను చేశాను. వాళ్ళ దాహం తీర్చాను. అదిగో అటు చూడు. ఇదిగో ఈ పర్సులో డబ్బుతో పాటు ఈ కాగితం కూడా ఉంది. ఇందులో మంత్రి గారు ఎవరెవరి దగ్గర ఎంతంత దోచుకున్నది అంకెలతో సహా వివరంగా రాసున్నాయి. నేను ఒక్క జేబు కొడితే వాడు 70 కోట్ల మంది ప్రజల జేబులు కొట్టాడు. అందుకు సాక్ష్యం ఈ కాగితంలోని లెక్కలు. మాట్లాడవు, నోట్లు కాజేసి మా పేట జనానికి ఎన్ని మంచినీళ్లు పోసిన వీరుని అరెస్ట్ చేస్తావా? ఓట్లు కాజేసి మాకెవరికి మంచినీళ్లు లేకుండా చేసిన ఆ మంత్రిని అరెస్ట్ చేస్తావా? బోల్ బేటి. నిజంగా నీకు దమ్ముంటే నాతో పాటు ఆ బడా దొంగను అరెస్ట్ చేసి నీ టోపీలోని 3 సింహాల బొమ్మ విలువ కాపాడు. ఏమిటి నువ్వు అనేది? సార్, వీరు కాజేసిన పర్సులో మంత్రి గారి అవినీతికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఈ కాగితం సాక్ష్యంతో మంత్రి గారిని వెంటనే అరెస్ట్ చేస్తాను సార్. మిస్ విజయ, నువ్వు ఆ పని చేస్తే కొంపల మునుగుతి. ఆ కాగితాన్ని వెంటనే తగలబెట్టు. సారీ సార్, నా పై అధికారిగా మీ సహకారం నాకు దొరకనప్పుడు ఒక ఎస్ఐగా నేను చేయగలిగింది చేస్తాను. ఈ కాగితాలు ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. హలో మేడం, మళ్ళీ ఎస్పీ గారే. రాంగ్ నంబర్ అని చెప్పు. ఆహా, ఎన్నాళ్ళకి తెలుసుకున్నారమ్మా మంది రాంగ్ నెంబర్ అని. రాంగ్ నెంబర్ పై ఫోన్ పెట్టాయి. ఏమిటి ఎస్పీ గారు చెప్పేది? ఎస్ఐ విజయ వీరు గారి దగ్గర నుంచి కాగితం తీసుకుని ఇవ్వనుంటుందా? సరే, నా రూట్లో వెళ్తాను. నా రూటే వేరు. మిస్టర్ చంద్రం, ఆడదాని కేకలు నాకు కేకుల్లో ఉంటాయి. జేబులో ఉన్న మంత్రి గారి పేపర్ మర్యాదగా ఇచ్చావనుకో, రేపింగ్ నుంచి తప్పించుకుంటావు, లేదా రేపింగ్ చేయించుకుంటావు. నా రూటే వేరు. రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళకి నా బూట్ కాలే సమాధానం ఇస్తుంది. ఎలా వచ్చావు? నీ రౌడీల బాడీల మీద నుంచి నడుచుకుంటూ వచ్చాను. నా రూటే వేరు.
వేరు. మన డిపార్ట్మెంట్ లోని ఒక ఆడ ఎస్ఐని ఎవరో కిడ్నాప్ చేస్తే ఇంతవరకు ఆచూకీ తెలియని అసమర్థతలో ఉన్నాం. ముందు పోలీస్ ఫోర్స్ ని మొబిలైజ్ చేసి ఎస్ఐ విజయ్ ఎక్కడుందో వెతికించండి. విజయ, ఆర్ యు సేఫ్? షీఈ్ సేఫ్. మీలా చేతగాక శీలం పోగొట్టుకోలేదు. డోంట్ టాక్ రబిష్. ఇంతకీ ఎవరు నువ్వు? మీ పోలీసుల దృష్టిలో దొంగని. కాకి బట్టలు, కాలికి బూట్లు, నెత్తికి టోపీ లేకపోయినా నీతి నిజాయితీతో బతుకుతున్న శ్రీ 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 దొంగ గారిని. 304. ఆ నంబరు నీతి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కానిస్టేబుల్ ధర్మయ్య నెంబర్. అంటే నువ్వు మీ చేతకానితనానికి గుర్తుగా 25 ఏళ్ల క్రితం అతి దారుణంగా హత్య చేయబడ్డ కానిస్టేబుల్ ధర్మయ్య కొడుకుని. మిస్టర్, మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువగా వాగితే నేను అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ చేస్తారా? అతను అరెస్ట్ చేస్తే మీ భార్యల శీలాలు ఎవరు కాపాడతారు ఎస్పీ గారు? చెప్పారుగా, అవసరమైతే నా కబురు చేయి. ఆవేశంలో నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. మీరు నీ మెళ్ళో నా నంబరుకు నీకు ఏమిటి సంబంధం? రక్త సంబంధం. ఏమిటి నువ్వు అనేది? ఇది ధర్మం నెంబరు, డ్యూటీ నెంబరు, కానిస్టేబుల్ ధర్మయ్య నెంబరు. నాన్న, పోలీసుల్ని రక్షక భటులను ఎందుకంటారు? అక్రమాల నుండి అధర్మాల నుండి రక్షిస్తాం కాబట్టి మమ్మల్ని రక్షక భటులు అంటారు నాన్న. అయితే ధరని పోలీసులే కాపాడాలి నాన్న? లేదు నాన్న, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ధర్మాన్ని కాపాడే హక్కు, బాధ్యత ఉన్నాయి. మా అన్న రామదాసుని ఉరికము ఎక్కించిన ధర్మయ్య గారు ప్రాణాలతో ఉంటానికి వీల్లేదు. ఇవాళే వాడిని అంతం చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని రక్షించడానికే పుట్టాననుకున్న ఆ ధర్మయ్య గారిని మీ కళ్ళ ముందే అంతం చేస్తాను. వినోదం చూడాలనుకుంటే ఉండండి, భయపడితే ఇళ్లలో దూరి తాళాలు వేసుకోండి. ఎవరైనా అడ్డొచ్చారో నిన్ను కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ చేస్తాను నాన్న, సరేనా? గుడ్. ఒక దొంగ చూపిన కాగితం ఆధారంగా ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం. మంత్రి శ్రీ గొర్రె గన్నయ్యకు పదవీ ఉద్వాసన, ఎమ్మెల్యేగా రద్దు. 6 సంవత్సరాలు ఏ పదవికి పోటీ చేయడానికి వీలు లేకుండా ఓటు హక్కు రద్దు. ఎక్కడ ఎక్కడ గొర్రె గన్నయ్య? ఇంకా ఎందుకు ఆ ఏడుపు? కాగితాల మీద లెక్కలు రాయుకురా, కొంపలు ములుగుతాయి. మహాప్రభు అంటే వినిపించుకున్నావా? అఘోరించు. ఏరా, అధికారం ఉంది కదా అని ఆంబోతులు అరిచావు. ఇప్పుడు నీ బ్రతుకు నీచమై, హేయమై, నికృష్టమైపోయింది. మున్సిపాలిటీ దోమకున్న విలువ కూడా నీకు లేదు. గజ్జి పట్టిన పిచ్చి కుక్క అరుపుకున్న విలువ నీకు లేదు. బోనులో పడ్డ ఎలుకుకున్న బలం నీకు లేదు. రేయ్, నువ్వు నన్ను రాస్కెలు ఇడియట్ ఫూలు చీచాచు అంటావా? నువ్వు పాతగుడ్డ పీలికివి, గోడకు కొట్టిన పిడకవి, ఇంటికి పట్టిన బూసువి, పంచులు పడ్డ సైకిల్ ట్యూబువి, చెప్పు మేకువి, బూటు లేసువి, డ్రాయరు బొందువి, లంగా నాడావి, కాకి ముక్కు, పిచ్చుక ఏకవి. అమ్మా, వద్దు వద్దు, పదవి పోయి ఇంకా 10 నిమిషాలైనా కాలేదు, అప్పుడే ఇన్ని అవమానాలా? పదవి పోయిన నిన్ను పాత పేపర్లోకి అమ్ముదామన్నా 10 పైసలు కూడా పోనీలేండి పాపం మాజీ మంత్రి. ఏదో ఇక్కడే చాకరీ చేసుకుంటూ కలో గంజో తాగుతూ పేపర్లు చదువుకుంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ. సరే, ఈవేళ వంటోని తీసేస్తాను, బట్టలన్నీ తీసేస్తా. ఆ చాకరీ అంతా నువ్వే చూసుకోవాలి. మా విస్కీలోకి సోడాలు కలుపుతూ, చికెన్లకి మసాలా నూరుతూ, గత వైభవాన్ని తలుచుకుంటూ, నియోజకవర్గం మొహం చూడకుండా శేష జీవితాన్ని ఇక్కడే గడుపు. ఇది పెట్టుకో, బాగుంటుంది. ఇంతేనా? ఈ దేశంలో వితంతువులకు హాస్టళ్లున్నాయి, అనాథలకు శరణాలయాలున్నాయి, వెనుకబడిన వాళ్లకు సత్రములున్నాయి. పదవి పోయిన నాలాంటి మాజీ మంత్రులకు గొర్రె గన్నయ్య పని గోవింద. పోలీస్ పాప, ఏంటిలా వచ్చావు? నేను ఒకటి అడుగుదామని. అడిగిసే మరి. నిన్ను చూసి నన్ను చూసి అడగలేకపోతున్నాను బాబు. మీరు ఏదో ఒక రోజు ఒకటి అడుగుతాను, నా మాట కాదనకూడదు. వస్తాను.
వీరు ఓ లాయర్ పాప, ఏంటిలా వచ్చావు? నిన్నొక విషయం అడుగుదామని. అడిగిసే మరి. నిన్ను చూసి నన్ను చూసి అడగలేకపోతున్నాను బాబు. వీరు, ఏదో ఒక రోజు నిన్నొకటి అడుగుతాను, నా మాట కాదనకూడదు. వస్తాను. ఇన్స్పెక్టర్ అయినా ఆదిశక్తి అయినా ఆడదాడదే. విజయ్కి నేను జరిగిన పరాభవం ఎవరికైనా తెలిస్తే దానికి జన్మలో పెళ్ళవుతుందా? ఎందుకు కాదు? సంపాదించే పెళ్ళం వస్తుందంటే ఎంగిలియా కూడా ఎగిరెగిరి పడుతుంది. అసలు ఈ మాధవే విజయం చెడగొట్టింది. అవును అంకుల్, జైల్లో పారేసి 4 కొట్టించినా. అదే ఆ మగా డ్రెస్ వేసుకున్నప్పటి నుండి అన్ని మగాడి మాటలే. ముందా ఫోటోలు చూపించన్నయ్యా. ఫోటోలా? ఇవిగో పెళ్లి కొడుకుల ఫోటోలు. మీరిద్దరూ పైకి వెళ్ళి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వెంటనే ముహూర్తం పెట్టించేస్తాం. ఏంటి చూడకుండా పడేస్తున్నావు? ఒక్క మగాడు కూడా నచ్చలేదా? విజయ, ఫోటోలు చూసి మొగుడిని సెలెక్ట్ చేసుకుంటే కాపురం నెగటివ్ అయిపోతుంది. నాకెలాంటి మొగుడు కావాలో నాకు తెలుసు. కావాలంటే అందులోంచి నువ్వే నీ మొగుడిని సెలెక్ట్ చేసుకో. నాకెందుకే? ఫోటోల్లో మొగుడు ఎలాంటి ఫోజులు ఇస్తాడో తెలుస్తుంది గాని ఎలాంటి మనసిస్తాడో తెలియదు కదా. నాకు ఎలాంటి వాడు కావాలో నాకు బాగా తెలుసు. ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నావే? నీ మనసు ఎలాంటి వాడిని కోరుకుంటుందో నాకు అంతే. మరి నీకు? నీ మనసు ఎలాంటి వాడిని కోరుకుంటుందో నాకు అంతే. ఎలాంటి వాడిని?